హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను చేపల ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అందరు ఇళ్ళల్లో పిల్లలు ఫిష్ కర్రీ కన్నా ఫిష్ ఫ్రైని ఎక్కువగా ఇష్టపడతారు. మా ఇంట్లో అయితే పిల్లలు ఎక్కువగా చేపల ఫ్రైని ఇష్టపడతారండి. నేను నా పద్ధతిలో ఎలా చేస్తానో చూపించబోతున్నాను. ముందుగా ఇలా 4 చేప ముక్కల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. నేను తీసుకున్న 4 ముక్కలకి 2 టీ స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోయింది. మీరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటే డబుల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ వేసుకుంటున్నానండి. ఈ ఇంగువ వేయడం వల్ల చేపలు నీచు వాసన రాకుండా టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మసాలాలన్నీ కలిపి మనం చేపలకి అప్లై చేసినప్పుడు అంటుకొని ఉంటుందన్నమాట. మసాలా అంతా విడిపోకుండా ఉంటుంది. అందుకోసం మనం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ముందుగా ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయని కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే 2 కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది పుల్లగా చేపల ఫ్రై. ఆ తర్వాత అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని మసాలాలు బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం మసాలాని రెడీ చేసుకోవాలి. ఎక్కువ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా చేప ముక్కల్ని తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మసాలాని ఆ చేప ముక్కలకి బాగా అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మెల్లగా చేసుకోవాలి. లేకపోతే వాటికి ముళ్ళులు ఉంటాయి కదా, పుచ్చుకుంటాయి అన్నమాట. జాగ్రత్తగా మనం చేపలకి మసాలాలను పట్టించి పెట్టుకోవాలి. ఇలా కొంచెం కూడా గ్యాప్ లేకుండా మసాలాని అప్లై చేసుకోవాలి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని చేప ముక్కలు నేను ఇలా అప్లై చేసి పెట్టుకున్నాను మసాలానంతా. తర్వాత ఒక ప్లేట్ని మూత పెట్టేసి 1 గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 గంట తర్వాత
స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి, డీప్ ఫ్రై చేయట్లేదు మనము. ఇలా తవా ఫ్రై అంటారు కదా, అలా చేస్తుంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఈ విధంగా మనకి కావాల్సిన అన్ని ముక్కలు వేసుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. ఒక సైడు ఫ్రై అయ్యాక 5 మినిట్స్ తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది చాప్ ముక్కలు. పైన కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. అంతేనండి, చేపల ఫ్రై రెడీ. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ వీడియోస్ ఇంకా చూడటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.